అందరికీ నమస్కారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం జరిగింది. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా అనే వెర్షన్ ఒకవైపు, ఇది రాజకీయ కుట్రలో భాగంగా చేసిన హనీ ట్రాప్ అని మరొక వైపు. డిసెంబర్ 31 మొయినాబాద్ ఫామ్ హౌస్లో అసలు ఏం జరిగింది? బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా కేసు పెట్టకుండా 5 గంటల పాటు ఎందుకు కూర్చోబెట్టారు? 6 నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలోనే ఎందుకు హైలైట్ అయింది, ఎందుకు బయటకు వచ్చింది, ఇందులో ఎవరి వెర్షన్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కేసు నిన్న మొన్నటిది కాదు, 6 నెలల నుంచి జరుగుతున్న కేసు ఇది. కానీ బయటకు రాకుండా ఉంది. ఒకసారి బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుని పరిశీలిస్తే మనకు ఈ కేసు సంబంధించిన టైంలు మొత్తం అర్థమవుతుంది. అక్టోబర్లో నానక్రామగూడలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మొదట వేధింపులు మొదలయ్యాయని ఆ ఫిర్యాదులో ఉంది. ఇక డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో బాలికకు మద్యం తాగించి తీవ్ర ఇబ్బందులు గురి చేశారని తల్లి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ వేధింపులను భరించలేక ఆ అమ్మాయి 19 జనవరి 26 తారీఖు ఈ 2 సార్లు కూడా ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని ఆ కంప్లైంట్లో క్లియర్గా ఉంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ద్వారానే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. బండి భగీరథ్పై బిఎన్ఎస్ మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ బండి భగీరథ్ వెర్షన్ మరొక విధంగా ఉంది. ఇది పూర్తిగా హనీ ట్రాప్ అని ఆయన వాదిస్తున్నారు. ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది. కరీంనగర్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదుని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చాలా విషయాలు కన్ఫ్యూజన్లో పెట్టేస్తాయి. నేను ఆ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశామని, నేను ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అరుణాచలం, తిరుమల, విజయవాడ మొదలైన పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నామని బండి భగీరథ్ చెప్తున్నారు. ఇది పూర్తిగా హనీ ట్రాప్ అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతుంది. ఒక అబ్బాయి తన కూతురుని వేధిస్తూ ఉంటే అలాంటి అబ్బాయితో ఎలా వీళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు? ఇంతకీ అక్కడ ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు? ఆ కామన్ ఫ్రెండ్ పేరు ఎందుకు బయట రాకుండా చేస్తున్నారు? దీనికి వెనుక ఉన్న మర్మం ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఆ కామన్ ఫ్రెండ్ బయటకు ఎందుకు రావడం లేదు? కనీసం పేరు కూడా ఎందుకు బయట రావడం లేదు? తనను బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు అడిగారని భగీరథ్ చెప్తున్నారు. అందుకు భయపడి తాను 50,000 మాత్రమే ఇచ్చానని చెప్తున్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో 50,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉండాలి కదా. పోనీ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, క్యాష్ రూపంలో ఇచ్చారని అనుకుందాం. దానికి వాళ్ళ డిస్కషన్ చేసిన క్రమంలో ఆడియో రికార్డ్స్ అయినా ఉండాలి కదా. కనీసం ఏదో ఒక ఆధారమే ఉండాలి కదా. ఈ ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు బండి భగీరథ్? ఇక్కడ ఈ కేసులోకి పాలిటిక్స్ కూడా ఎంటర్ అయిపోయాయి. ఈ పాలిటిక్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఈ కేసు స్వరూపమే మారిపోయింది. హైదరాబాద్లో అమ్మాయి తల్లి కేసు పెట్టడానికి అంటే ఫిర్యాదు చేయడానికి వెళ్తే 5 గంటల పాటు ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు ఏం చేశారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. ఆ 5 గంటల సమయానికంటే ముందే కరీంనగర్లో బండి భగీరథ్ ఎలా కేసు ఫైల్ చేశారు, హనీ ట్రాప్ కేసు ఎలా ఫైల్ చేశారు వాళ్ళపైన? ఈ విషయాన్ని ఎవరైనా లీక్ చేశారా, లేకపోతే యథాచితంగా జరిగిందా అనేది తెలియాల్సిన విషయం. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక విషయాన్ని తీవ్రంగా చెప్తున్నారు. అదేంటంటే 5 గంటల పాటు ఒక కేంద్ర మంత్రి కొడుకుని కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది ఈ విషయంలో? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? వాళ్ళు ఒక కేంద్ర సహాయ మంత్రి కదా. అటువంటి వ్యక్తికి సంబంధించిన కొడుకు తీవ్రమైన పనిని చేస్తే ఎందుకు వాళ్ళు రెస్పాన్స్ కావడం లేదు అనేది కేటీఆర్ గారు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని దుయ్యబడుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం కూడా ఒకటి ఉంది. 6 నెలల క్రితం ఈ సంఘటనలన్నీ జరిగితే సరిగ్గా మే 10వ తారీఖున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ పర్యటనకు నేపథ్యానికి 2 రోజుల ముందుగానే ఎందుకు ఈ అంశం బయటకు వచ్చింది? దీనికి బండి సంజయ్ గారిని పొలిటికల్గా ఏమైనా ఇబ్బందులు గురి చేయడం కోసమని ఇది చేశారా అనేది తెలియాల్సి ఉంది. బండి సంజయ్ గారు కూడా ఆరోపిస్తున్నారు, నన్ను పొలిటికల్గా ఎదుర్కోలేక, రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ము లేక వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారని, హనీ ట్రాప్లు వగైరా నా మీద ప్రయోగిస్తున్నారని, గతంలో కూడా ఇలా చేశారని ఆయన దుయ్యబడుతున్నారు. ఇక ఫైనల్గా ఆ అమ్మాయి భరోసా కేంద్రానికి తరలించారు. ఇక చివరిగా మెజిస్ట్రేట్ ముందు ఆ అమ్మాయి ఇచ్చే వాంగ్మూలమే అసలైన బాంబ్ బ్లాస్ట్. చూద్దాం ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది. ఇది పూర్తిగా పొలిటికల్ స్కెచ్చా లేకపోతే హనీ ట్రాపా? బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నట్లు ఇది పవర్ మత్తులో చేసిన ఒక వికృత క్రీడన, లేకపోతే రాజకీయ క్రీడలో భాగంగా బండి సంజయ్ రాజకీయ జీవితానికి ఇబ్బందులు గురి చేసే ప్రయత్నమా? ఈ కేసు సంబంధించి మీకు ఏమైనా ఉన్న అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.